నమస్తే వెల్కమ్ టు అసెంబ్లీ రాజకీయం. ఫోర్ట్ సిటీ, పెన్షనర్స్ ప్యారడైజ్, ఫెర్టిలైజర్ సిటీ, ప్లాంట్ సిటీ, రెండో మద్రాస్, ఇలా అనేక పేర్లతో పిలిచే గొప్ప నగరమే కాకినాడ. ఇక్కడ రాజకీయాల దగ్గర నుంచి అభివృద్ధి కార్యక్రమాల వరకు అన్నింటిలోనూ అగ్రగామిగా ఉండటమే కాదు, తూర్పుగోదావరి జిల్లాకు ప్రధాన కేంద్రంగా కూడా విరాజిల్లుతోంది. స్వాతంత్ర ఉద్యమంలో తనదైన పాత్ర పోషించిన ఈ నగరంలో నాడు ఆంగ్లేయులపై పూరించబోతున్న సమర శంఖారావంలో తనకంటూ ఒక పేజీ ఏర్పరచుకున్న కాకినాడ విశేషాలు ఇప్పుడు చూద్దాం. తొలి అఖిల భారత కాంగ్రెస్ మహాసభలకు వేదికగా నిలిచి భారతావనిలో స్వాతంత్ర్య ఉద్యమ స్ఫూర్తి రగిలించిన నగరంగా కూడా కాకినాడకు మంచి గుర్తింపు ఉంది. సమాజ స్థాపనే లక్ష్యంగా సమాజంలో వేళ్లూనుకుని కొన్ని రుగ్మతలను రూపుమాపేందుకు బ్రహ్మజ్ఞాన సమాజ స్థాపన కూడా ఇక్కడ జరగడంతో ఈ ప్రాంత వైవిధ్యాన్ని బహిరంగపరిచింది. ఎందరో రాజకీయ ఉద్దండులను, ప్రఖ్యాత కళాకారులను దేశానికి అందించిన కాకినాడ సామాజిక భౌగోళిక పరిస్థితులపై కథనం. నమస్కారం, నా పేరు ఏవి శ్రీనివాస్. వెల్కమ్ టు అసెంబ్లీ రిపోర్ట్. తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ సిటీ నియోజకవర్గంపై అసెంబ్లీ రిపోర్ట్. కాకినాడ ప్రాంతాన్ని రాజులు పరిపాలించిన కాలంలో కోకనందవాడగా పిలువబడి అనంతరం కోకనాడగాను, తరువాత కాలంలో కాలక్రమేణా కాకినాడగా పేరుగాంచింది. స్వాతంత్ర ఉద్యమ పోరాటంలో కాంగ్రెస్ మహాసభలకు ఆతిథ్యం ఇచ్చి చరిత్ర పుటల్లో నిలిచిపోయింది. అలాగే మహాత్మా గాంధీ నడయాడిన నేలగా విశిష్టతను చాటుకుంది. స్వాతంత్ర సంగ్రామంలో దేశానికి ఎందరో ఉద్దండులను, మహానుభావులను అందించిన గొప్ప నగరం కాకినాడ. ఆహ్లాదాన్ని కలిగించే సముద్ర తీరం, విశాలమైన రోడ్లు, చక్కని ప్రణాళికతో రూపొందించిన ఈ నగరం విశాఖ తర్వాత రాష్ట్రంలో పోర్టు సిటీగా విరాజిల్లుతోంది. సముద్ర తీర ప్రాంతంలో ఉన్న కాకినాడ గతంలో రవాణా రంగంలో జల రవాణా అగ్రగామిగా ఉన్న రోజుల్లో పోర్టు ద్వారా సేవలందిస్తూ దేశ విదేశాలకు ఎగుమతులు, దిగుమతులను అందించిన ఘనత కూడా ఈ ప్రాంతానికే సొంతమని చెప్పుకోవచ్చు. సముద్ర గర్భంలో ఏర్పడిన హోప్ ఐలాండ్ ఈ ప్రాంత రక్షణలోనే కాకుండా భవిష్యత్తు తరాలలో పర్యాటక హొయలతో అందరి మనస్సులను ఆకట్టుకుంటోంది. కాకినాడలోని 2 పోర్టుల ద్వారా నిత్యం బియ్యం, మొక్కజొన్న, ఇనుప ఖనిజం, గోధుమలు, ఎరువులు, వంట నూనెలు ఎగుమతి, దిగుమతులు చేస్తూ అంతర్జాతీయ విపణిలో తనకంటూ ఒక స్థానాన్ని సాధించింది. సాగర తీరంలో ఏర్పడిన ఎరువుల కర్మాగారం, నూనెను శుద్ధి చేసే కర్మాగారాలు కాకినాడను పారిశ్రామిక చిత్రపటంలో అగ్రగామిగా నిలిపాయి. సముద్ర తీర ప్రాంతం కావడంతో ఇక్కడ జీవనం సాగించే మత్స్యకారుల కుటుంబాలు చేపల వేటనే ప్రధాన జీవనాధారంగా భావించి జీవనం సాగిస్తూ ఉంటారు. వీరి వల్ల ఏటా కోట్లాది రూపాయల మత్స్య సంపద దేశ విదేశాలకు ఎగుమతులవ్వడం ద్వారా విలువైన విదేశీ మారక ద్రవ్యం కాకినాడకు చేరుతుంది. కాకినాడ సిటీ అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం ఓట్లు 2,06,836 కాగా అందులో పురుషులు 1,02,763 మంది కాగా 1,04,073 మంది మహిళా ఓటర్లున్నారు. మొత్తం జనాభాలో కేవలం 70% మంది మాత్రమే ఓటర్లుగా నమోదు చేయించుకోవడం గమనార్హం. కాకినాడ నియోజకవర్గం ప్రధానంగా పురపాలనపైనే ఆధారపడి ఉంటుంది. కాకినాడ సిటీ నియోజకవర్గ భౌగోళిక పరిస్థితులు ఏంటి? ఇప్పటిదాకా ఇక్కడ ఎన్ని ఎన్నికలు జరిగాయి, ఎంతమంది నిలబడ్డారు, ఎవరు గెలుపొందారు ఒకసారి చూద్దాం. కాకినాడ అసెంబ్లీ నియోజకవర్గం 1952వ సంవత్సరంలో ఏర్పడగా ఇప్పటి వరకు ఆ నియోజకవర్గానికి 15 సార్లు ఎన్నికలు జరిగాయి. 5 సార్లు టీడీపీ, 5 సార్లు కాంగ్రెస్, 2 సార్లు సిపిఐ, ఒకసారి ఇందిరా కాంగ్రెస్, మరోసారి ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలుపొందారు. కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉన్న కాకినాడ నియోజకవర్గం స్వాతంత్ర్యానంతరం కొద్ది కాలంలోనే కాంగ్రెస్ వశమైంది. అనంతరం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో రాజకీయ సమీకరణలో మార్పు చోటు చేసుకోవడంతో పాటు తెలుగుదేశం పార్టీ పక్షాన ప్రజలు నిలిచారు. మత్స్యకారులు అత్యధికంగా ఉన్న నియోజకవర్గంలో అన్ని రాజకీయ పార్టీలు ఆ సామాజిక వర్గానికే సీటు ఇచ్చేందుకు మొగ్గు చూపుతున్నారు. 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో కాకినాడ సిటీ, రూరల్ ను విభజించారు.
ఇక నియోజకవర్గ ఎన్నికలను పరిశీలిస్తే నియోజకవర్గం ఏర్పడిన 1952లో ద్విసభ్య ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో సిపిఐకు చెందిన కెఎం రావు గెలుపొందగా రెండవ సభ్యుడిగా అదే పార్టీకి చెందిన సివి కృష్ణారావు ఎన్నికయ్యారు. 1953లో ఉప ఎన్నికలు జరగ్గా మరలా సిపిఐ అభ్యర్థి ఎస్వి రావు విజయం సాధించారు. ఆ తర్వాత 1955లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఎం పల్లంరాజు గెలుపొందారు. 1962లో కాంగ్రెస్ అభ్యర్థి దండు భాస్కర్ రావు ఎమ్మెల్యే అయ్యారు. 1967, 1972 ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థి సివికే రావు గెలుపొందారు. కాంగ్రెస్ లో చీలిక అనంతరం 1978లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఐ పార్టీ తరపున మల్లాది స్వామి పోటీ చేశారు. 1983, 1985 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ముత్తా గోపాలకృష్ణ గెలుపొందారు. 1989 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మల్లాడి స్వామి విజయం సాధించారు. 1994లో టీడీపీ అభ్యర్థి ముత్తా గోపాలకృష్ణ, 1999లో కూడా టీడీపీ అభ్యర్థి వి వెంకటేశ్వరరావు గెలుపొందారు. 2004లో కాంగ్రెస్ అభ్యర్థి ముత్తా గోపాలకృష్ణ ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో కాకినాడను సిటీ, రూరల్ 2 నియోజకవర్గాలుగా విభజించారు. 2009లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాకినాడ సిటీ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ అభ్యర్థి డి చంద్రశేఖర్ రెడ్డి, 2014లో టీడీపీ వి వెంకటేశ్వరరావు అలియాస్ కొండబాబు గెలిచి ప్రస్తుత ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. సముద్ర తీర ప్రాంతం ఉండి నిత్యం ఎగుమతులు, దిగుమతులు జరుగుతున్న ప్రదేశం కాకినాడ. ఇక్కడ లభించిన మత్స్య సంపద విదేశాలకు ఎగుమతి అవుతున్నా వారి జీవన విధానంలో ఇంతవరకు మార్పు రాలేదు. ప్రభుత్వం ఇంతవరకు వారికి కావాల్సిన సౌకర్యాలు కలుగజేయలేదని వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు వారి స్థితిగతులను పరిశీలించి వారి అభ్యున్నతికి తోడ్పాటులు అందిస్తారని ఆశిద్దాం. కాకినాడ మున్సిపల్ బోర్డుగా ప్రారంభమై ఆ తర్వాత పురపాలక సంఘంగానూ, 2005లో నగరపాలక సంస్థగానూ, 2012లో స్మార్ట్ సిటీ హోదాను దక్కించుకుంది. అయితే కాకినాడ పరిస్థితులు ఒకసారి గమనిస్తే పేరు గొప్ప, ఊరు దెబ్బ అన్న చందంగా ఉన్నాయి. కాకినాడ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిశీలిద్దాం. పారిశ్రామిక చిత్రపటంలో శరవేగంతో దూసుకుపోతున్న పోర్టు సిటీ కాకినాడ నగరం అభివృద్ధిలో మాత్రం ఆశించిన స్థాయిలో లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్లాంట్ సిటీగా రూపొందించిన కాకినాడ నగరంలో ప్రజలకు అందించాల్సిన మౌలిక సదుపాయాల విషయంలో వెనుకబడి ఉందని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నగరానికే మణిహారంగా నిలవాల్సిన పార్కులు కనీస అభివృద్ధికి నోచుకోక నగర ప్రజలు ఆహ్లాదానికి ఆమడ దూరంలో నిలిచిపోతున్నారు. స్మార్ట్ సిటీగా పోర్టు సిటీల జాబితాలో చేరిన కాకినాడ నగరానికి ప్రధానంగా ట్రాఫిక్ సమస్య, డంపింగ్ యార్డు సమస్య, డ్రైనేజీ సమస్య, మంచినీటి సమస్య, పోర్టు కార్మికుల సమస్య, మత్స్యకారుల సమస్య తీవ్రంగా వేధిస్తున్నాయి. కాకినాడకు ఆనుకున్న మేరకు ఫ్లైఓవర్ బ్రిడ్జిలు నిర్మించకపోతే రోడ్ల విస్తరణ చేపట్టినప్పటికీ నిత్యం ట్రాఫిక్ సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. దీనికి తోడు నగరంలో ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి నిర్మాణాలకు పార్కింగ్ స్థలాలను చూపకపోవడంతో రోడ్డుపైనే వాహనాలను నిలపాల్సి వస్తుంది. దీంతో ప్రజలు రోడ్డుపై ప్రయాణం చేయాలంటే ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. దీనికి తోడు కాకినాడ ఉప్పుటేరుపై నిర్మించిన ఎన్టీఆర్ బ్రిడ్జికి దేవాలయం వీధి వైపుగా అప్రోచ్ రోడ్డు నిర్మించకపోతే అది కాస్త నిరుపయోగంగా మారింది. దేవాలయం వీధి పూర్తిగా అక్కరకు రాకుండా పోయింది. ఇక కాకినాడ కొండయ్యపాలెం రైల్వే ఫ్లైఓవర్ పనులు నత్తనడకన సాగుతుండటంతో వార్పు రోడ్డు మీదుగా భానుగుడికి అనుసంధానం లేకుండా పోయింది. ప్రతాపనగర్ రైల్వే క్రాస్ వద్ద ఒక ఫ్లైఓవర్ నిర్మించాల్సి ఉండగా ఇప్పటి వరకు అటువంటి ప్రతిపాదన లేకపోవడంతో ఆ రోడ్డులో ప్రయాణం చేయాలంటే గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా ఉప్పుటేరుపై మరో బ్రిడ్జి నిర్మించాలని ప్రతిపాదనలు తయారు కాగా ప్రస్తుతం జగన్నాథపురం ప్రాంతంలో ఉన్న బ్రిడ్జి శిథిలమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కత్తిపూడి, పామరుల మధ్య నిర్వహిస్తున్న జాతీయ రహదారి పనులు నత్తనడకన సాగుతుండటంతో భారీ వాహనాలు నగరంలో ఉండే రాకపోకలు సాగిస్తున్న క్రమంలో ప్రమాదాల సంఖ్య పెరుగుతూ వస్తుంది. కాకినాడ, సామర్లకోటల మధ్య నిర్మించాల్సిన 4 లైన్ల రోడ్డు నిధులు వెనక్కి మళ్లడంతో విస్తరణ పనులు నిలిచిపోయాయి. జగన్నాథపురాన్ని కాకినాడని కలుపుతూ ఎన్టీఆర్ బ్రిడ్జి నిర్మాణం జరిగిన తర్వాత దాని నుండి దేవాలయం మీదకి అప్రోచ్ రోడ్డు వేసేటువంటి కార్యక్రమంలో ప్రభుత్వాలు వెనకడుగు వేశాయి. ఆనాడు కానీ ఈనాడు కానీ మధ్యలో వచ్చిన ప్రభుత్వం కానీ ఇదే రకమైన చర్యలు వహించడం వలన దేవాలయం వీధి నుంచి నేరుగా ప్రధానమైన రహదారి ఉంటే చాలా ప్రయోజనం కలిగేది. శిలాఫలకాలు వేశారు, శంకుస్థాపన చేశారు, హామీలు ఇచ్చారు, మేనిఫెస్టోల్లో ప్రకటించారు తప్ప
ఇప్పుడు మరలా చూస్తూ ఉంటే 3 నెలలకు 6 నెలలకు ఎన్నికలు వచ్చేటువంటి వాతావరణం రాష్ట్రంలో కనబడుతూ ఉంది. కానీ స్మార్ట్ సిటీగా పేరు చెప్పి ఆ నిధులు కానీ, కేంద్ర నిధులు కానీ, రాష్ట్ర నిధులు కానీ, స్థానిక నిధులు కానీ ఏ నిధులు కూడా దీనికి వెచ్చించి ఇక్కడ పౌర సౌకర్యాలు కల్పించేటువంటి కార్యక్రమం మా కాకినాడ నగరానికి జరగడం లేదు. కాకినాడ నగరాన్ని సుదీర్ఘకాలంగా వేధిస్తున్న ప్రధాన సమస్య డంపింగ్ యార్డు సమస్య. నిత్యం వేలాది టన్నుల వ్యర్థాలు కాకినాడ నగరంలో ప్రజల నుండి సేకరిస్తున్న మున్సిపల్ సిబ్బంది వాటిని ఎక్కడ వేయాలో తెలియని అయోమయ పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. జనసంచారం ఎక్కువగా ఉండే ప్రదేశంలో చెత్తా చెదారం వెయ్యడంతో దుర్వాసన భరించలేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సుదీర్ఘకాలంగా ఉన్న ఈ డంపింగ్ యార్డు సమస్యను పరిష్కరించే క్రమంలో అనేక అవాంతరాలు ఎదురవుతుండటంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో అధికారులు కొట్టుమిట్టాడుతున్నారు. డంపింగ్ యార్డు కోసం సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పేరుతో ఒక కార్యాచరణ చేపట్టినప్పటికీ కార్యరూపం దాల్చడం లేదు. ప్రతిరోజు వందల టన్నుల వ్యర్థాలను ఎక్కడకు తరలించాలన్నా అక్కడ ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుంది. దీనికోసం ఒక ప్రత్యేక ప్లాంటును నెలకొల్పాలనే ప్రతిపాదన కేవలం కాగితాలకే పరిమితమయ్యింది. డంపింగ్ యార్డు సమస్యపై నాడు ప్రతిపక్షంలో ఉండి దీక్షలు చేసిన నేతలే నేడు అధికార పగ్గాలు చేపట్టినప్పటికీ సమస్యగానే మిగిలింది. ఇటీవల కార్పొరేషన్ పాలకవర్గం ఏర్పడిన డంపింగ్ యార్డు సమస్యకు పరిష్కారం చూపడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. నగరపాలక సంస్థ పరిధిలో పెద్ద ఎత్తున డంపింగ్ అనేది పెరుగుతూ ఉన్నది. చెత్త సేకరణ అనేది అత్యంత కీలకమైన విషయం. స్మార్ట్ సిటీగా ఎంపికైనప్పటికీ ఈ చెత్త సమస్యకి పరిష్కారం అనేది కాకినాడలో దొరకడం లేదు. దీనికి సంబంధించి ఇప్పటికీ డంపింగ్ యార్డ్ ఎక్కడ పెట్టాలనేది కూడా పూర్తిలో తేలలేదు. శానిటేషన్కి 14 సర్కిల్స్ ఉన్నాయి. ప్రతిరోజు టన్నుల కొద్దీ చెత్త వస్తున్న ఈ చెత్తని ఖాళీ స్థలాల్లో డంపు చేయడం లేదా తగులుబెట్టే పరిస్థితి తప్ప దీన్ని శాస్త్రీయ పద్ధతిలో చెత్త సేకరణ చేసి డంపింగ్ యార్డ్ నిర్మాణం అనేది జరగడం లేదు. కాకినాడ నగరం పేరుకు స్మార్ట్ సిటీ అయినా నగర శివారు ప్రాంత ప్రజలకు తాగునీరు అందించలేని స్థితిలో ఉంది. కోట్లాది రూపాయల నిధులను వెచ్చిస్తున్నప్పటికీ మంచినీటి సమస్యను తీర్చడంలో అధికారులు విఫలమవుతున్నారు. 200 కోట్ల రూపాయల హట్కో చెబుతున్నారు. వేసవి కాలం వస్తే మంచినీటి కష్టాలు నేటికీ ఉన్నాయి. పురాతన కాలం నాటి పైప్ లైన్ల కారణంగా నీరు వృధాగా పోతుందని చెప్పినా అధికారులు వాటిని మార్చినప్పటికీ ప్రజలకు తాగునీటి సరఫరాలో ప్రగతిని సాధించలేకపోయారు. ఇంటింటికి కుళాయి పథకాన్ని అమలుపరుస్తున్న పాలకులు కావలసినంత నీటిని సరఫరా చేయడంలో విఫలమవుతున్నారు. చిన్నపాటి వర్షానికే కాకినాడ నగరంలోని చాలా ప్రాంతాలు ముంపులకు గురవుతున్నాయి. ప్రధానంగా నగరంలో ఒక ప్రణాళికాబద్ధమైన డ్రైనేజీ సిస్టమ్ లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డ్రైనేజీ ఆక్రమణలకు గురి కావడంతో ఈ సమస్య ఉత్పన్నమవుతుందని అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. ముంపు సమస్యను పరిష్కరించడంలో అధికారులు శ్రద్ధ చూపడం లేదు. అస్తవ్యస్తంగా నిర్మించిన డ్రైనేజీ సిస్టమ్ వల్లే రోడ్డుపైకి నీళ్లు వస్తున్నాయని, అలాగే వర్షాకాలంలో పరిస్థితులు మరింత దారుణంగా ఉంటున్నాయంటున్నారు స్థానికులు. డ్రైన్లలో పూడిక తీయకపోవడం మరొక సమస్యగా ఉన్నట్టు తెలుస్తోంది. ఎన్నికలప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్య తెరపైకి వస్తుందని, తీరా అది ఆచరణలో పెట్టే సమయంలో కాకినాడ సాగర తీరంలో ఎత్తులో ఉన్నందున అది సాధ్యం కాదని చెప్పడం ప్రజాప్రతినిధులకు ఆనవాయితీగా మారిందంటున్నారు. చిన్నపాటి వర్షం పడితే కూడా రోడ్లన్నీ కూడా జలమయమై అవుతూ ఉన్నాయి. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేదు. చాలా అస్తవ్యస్తంగా డ్రైనేజీ వ్యవస్థ ఉండడంతో చిన్నపాటి వర్షాలు కూడా ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ముఖ్యంగా మెయిన్ రోడ్లో కానీ, సినిమా హాల్ రోడ్లో కానీ, వివిధ స్లమ్ ఏరియాస్లో అయితే ఇంకా చెప్పనలవి కాదు. అది కచేరీపేట, దుమ్ములపేట, ఏటుమోగ ఇట్లాంటి ప్రాంతాల్లో అయితే దాదాపు మొల లోతు నీళ్లు నిలబడే పరిస్థితులు ఈరోజు కూడా కొనసాగుతూ ఉన్నాయి. కాకినాడ తీర ప్రాంత తొలి నుండి పోర్టు ఆధారిత పరిశ్రమలతో ముందుకు సాగుతుంది. ప్రధానంగా యాంకరేజీ పోర్టు ద్వారా ప్రభుత్వానికి ఆదాయం తేవడంతో పాటు ఈ ప్రాంతంలో సుమారు 10,000 మందికి ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఉపాధి కల్పిస్తుంది. ఏటా లక్షలాది టన్నుల ఎగుమతులు దిగుమతులు సాగుతున్న పోర్టులో వారికి కావాల్సిన భద్రత గానీ, అలాగే కనీస సౌకర్యాలు కానీ లేకపోవడం గమనార్హం. రెక్కాడితే కానీ డొక్కాడని కార్మికులు నిత్యం పోర్టుకు అనుసంధానంగా అనేక పనులను చేపడుతూ ఉంటారు. లోడింగ్, అన్లోడింగ్తో పాటు ఓడలపై సూపర్వైజర్లుగా, చెట్టు కూలీలు, రోజువారీ కూలీలుగా పనిచేస్తూ ఉంటారు. వీరికి కనీసం కూర్చునేందుకు నిలువ నీడలేకపోవడంతో ఆ దుమ్ము ధూళిలోనే పనులను నిర్వహిస్తూ అనారోగ్యం బారిన పడుతున్నారు. పనిచేసే సమయంలో ఏదైనా ప్రమాదం సంభవిస్తే కనీసం ప్రథమ చికిత్సకు కూడా అవకాశం లేదు.
యాంకరేజీ పోర్టు ద్వారా ప్రభుత్వానికి కోట్లాది రూపాయలు ఆదాయం వస్తున్నప్పటికీ వివిధ కారణాల కారణంగా ఇక్కడ సరుకుల ఎగుమతులు దిగుమతులను డిప్ వాటర్ పోర్టుకు తరలిస్తుండటంతో ఇక్కడ పని తగ్గి కార్మికులు రోడ్డున పడాల్సిన దుస్థితి నెలకొంది. సాగర తీరంలో సముద్ర అలలపై నిత్యం చేపల వేటనే జీవనాధారంగా ముందుకు సాగుతున్న మత్స్యకారులకు వందలాది మంది మత్స్యకారులకు కనీస సౌకర్యం కల్పించడంలో అధికారులు విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. డ్రై ఫిష్ సెంటర్లు ఏర్పాటు చేయకపోవడం, కోల్డ్ స్టోరేజీ ఫెసిలిటీలు లేకపోవడంతో మత్స్య సంపద పాడైపోతుందని వాపోతున్నారు. ఓట్లు అవసరం వచ్చినప్పుడు ప్రజలు కావాలా, ఓట్లు అన్నీ అయిపోయేలాగుండి ప్రజలు అక్కర్లేదు, మేము కడతామని అంటున్నారు కానీ ఏది కట్టలేకపోతున్నారు. అలాంటప్పుడు తెలుగు జాతి నేను తెలుగునే మా జాతిని నిలబట్టండి, మిమ్మల్ని గెలిపించండి అని పని చేద్దాని అంటున్నాడు. ఏ పని లేదు, ఇక్కడ చేసేది ఏది లేదు. నువ్వు సంభాషాల పైన ఉంటున్నావు, మా ఎండలో తప్పట్లేదు, ఎండలో తప్పినా మా కట్టాలు మాకు తప్పట్లేదు. అలా అయినా మా సొంతంగా వేసుకుంటాం, మీకు ఆర్డర్ ఇస్తే మా సొంతంగా డబ్బులు పెట్టి కొలిసిపెట్టుకు వేసుకుంటాం, నేట వేసుకుంటాం. ఓ ఆర్డర్ ట్యాంకీ లేదు, ఓ కుళాయిలు బాగలేవు, ఓ ఇది లేదు, వచ్చిన పార్టీగారు ఎలా చూస్తారండి? ఇకనైనా స్మార్ట్ సిటీగా ఆవిర్భవించిన కాకినాడను సక్రమంగా ఉపయోగించి అభివృద్ధి చేసి సమస్యలు లేని కాకినాడగా మార్చుతారని ప్రజలు ఆశిస్తున్నారు. 2019 ఎన్నికల్లో కాకినాడ సిటీ ప్రజల నాడి ఎవరి వైపు? రాబోయే ఎన్నికల్లో సీటు గ్యారంటీ చేసుకోవాలని అందరూ ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల ద్వారా సత్తా చాటుతున్నారు. గతంలో టీడీపీకి పట్టం కట్టిన జనం ఈసారి ఏ పార్టీకి మొగ్గు చూపుతారు? కాకినాడ ఏ పార్టీకి ఎంత బలం ఉందో రాజకీయ పరిస్థితులపై ఐ న్యూస్ విశ్లేషణ. కాకినాడ సిటీ అసెంబ్లీ స్థానంలో తాజా రాజకీయాలు ఎలా ఉన్నాయి? అధికార పార్టీ బలం పెరిగిందా తగ్గిందా? ప్రతిపక్ష పార్టీ పుంజుకుందా డేలా పడిందా? ఎవరు పోటీ చేయబోతున్నారు? రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. నుంచి 10 ఏళ్ల పాటు కాకినాడలో ప్రతిపక్ష పాత్రకై పరిమితమైన టీడీపీ గత ఎన్నికల్లో సిటీ అసెంబ్లీ స్థానాన్ని తిరిగి చేజిక్కించుకుంది. 2 దఫాలుగా ఎమ్మెల్యేగా పనిచేసిన వనమాడి వెంకటేశ్వరరావు అలియాస్ కొండబాబు నగరం నుంచి మరోసారి శాసనసభలోకి అడుగుపెట్టారు. మరో ఏడాదిలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎమ్మెల్యే పనితీరు, పార్టీలో నెలకొన్న విభేదాల కారణంగా ప్రస్తుతం కాకినాడలో టీడీపీకి కొంత క్రేజ్ తగ్గింది. దీంతో రానున్న ఎన్నికల్లో స్మార్ట్ సిటీలో తిరిగి విజయం సాధించాలంటే అన్ని రంగాల్లో అభివృద్ధి చూపడమే మార్గమని టీడీపీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కాపు సామాజిక వర్గానికి కాకినాడ అసెంబ్లీ టికెట్టు ఇచ్చే ప్రతిపాదన ఉంటే ప్రస్తుతం ఎంపీ తోట నరసింహం భార్య వాణి పేరు వినిపిస్తోంది. అయితే పార్టీ ఆవిర్భావం నుంచి కాకినాడ సీటుని మత్స్యకార సామాజిక వర్గానికి కేటాయిస్తూ వస్తున్న టీడీపీ రానున్న ఎన్నికల్లో మరో సామాజిక వర్గం వైపు మొగ్గు చూసే సాహసం ఎంతవరకు చేస్తుందనే విషయంపై మల్లగుల్లాలు పడుతోందని రాజకీయ పండితులు చర్చించుకుంటున్నారు. ఎమ్మెల్యే మీద టీడీపీ కార్యకర్తల్లో కూడా అసంతృప్తుంది. పార్టీ పదవుల్లో అర్హులను పక్కన పెడుతున్నారంటూ నగర అధ్యక్షుడిగా ఉన్న దొరబాబును పక్కన పెట్టి తనకు కావలసిన వ్యక్తిని నియమించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటున్నారు స్థానిక నాయకులు. విస్తృత అభిప్రాయంతో సంబంధం లేకుండా నియోజకవర్గంలో తనకు నచ్చినట్లు చేసుకుపోతున్నారని, ఇది టీడీపీకు మంచిది కాదంటున్నారు లోకల్ లీడర్స్. మొత్తం మీద ఎమ్మెల్యే సవాళ్లను స్వీకరించేందుకు ఇప్పటికిప్పుడు ఎవ్వరూ ముందుకు రాకున్నా ఆయనపై పలు ఆరోపణలు నియోజకవర్గంలో బలంగా వినిపిస్తున్నాయి. అయితే కాకినాడ అభివృద్ధి తమ వల్లంటే తమ వల్ల అంటున్నారు నేతలు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతున్నామని, ప్రజా సమస్యలే పరమావధిగా ముందుకు వెళుతున్నామంటున్నారు. కాకినాడ డంపింగ్ యార్డ్ సమస్య ఒక పరిష్కారం దిశగా ముందుకు సాగుతుందంటున్నారు. అలాగే నగర ప్రజలకు అవసరమైన అన్ని రకాల వసతులను కల్పిస్తున్నామని, స్మార్ట్ సిటీ పేరుతో అభివృద్ధి ఫలాలను ప్రజలకు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యం అంటున్నారు. ప్రజలకు అవసరమైన మంచినీటి సమస్యపైన, అలాగే గృహ నిర్మాణాలపైన ప్రభుత్వం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది అంటున్నారు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను చాలా వరకు నెరవేర్చామంటున్నారు ఎమ్మెల్యే. స్మార్ట్ సిటీ పనులు వేగంగా జరుగుతున్నాయని, ఉప్పుటేరు బ్రిడ్జి, కొండయ్యపాలెం ఫ్లైఓవర్, డంపింగ్ యార్డ్ సమస్య, పందుల సమస్యతో పాటు ప్రతి సమస్య కూడా పరిష్కారం అవుతుందంటున్నారు ఎమ్మెల్యే కొండబాబు. ఈ స్మార్ట్ సిటీలో కొన్ని పనులు అవుతున్నాయి. అది కాకుండా చూసుకుంటే మనకి దీర్ఘకాలిక సమస్యలు ఇక్కడ ఉప్పుటేరు బ్రిడ్జి, అదేవిధంగా చూసుకున్నట్టయితే కొండయ్యపాలెం ఫ్లైఓవర్,
అదేవిధంగా డంపింగ్ యార్డ్ సమస్య, కానీ పందుల సమస్య, కానీ చిన్నదే సమస్య, కానీ ప్రజల అందరూ కూడా ఈరోజు పందుల సమస్య పరిష్కారం చేయమని చెప్పేసి పెద్ద ఎత్తున మనకి గొడవ చేయడం జరిగింది. అది ఇవన్నీ పరిష్కారం అవుతుందండి. ఈ రోజున ప్రతి సమస్య కూడా ఈరోజు బడ్జెట్ కేటాయించడం జరిగింది. ఆల్రెడీ పనులు మొదలవుతున్నాయి, పనులు చేసుకున్నారు కూడా. ఆ విధంగా ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చుకుంటూ వస్తున్నాం ప్రతిదీ కూడా. మరోవైపు ప్రతిపక్ష వైసీపీ పరిస్థితి మరోలా ఉంది. కార్పొరేషన్ ఎన్నికల్లో పరాజయం తర్వాత డీలా పడిన నగర వైసీపీ నాయకులకు అధికార టీడీపీలో నెలకొన్న విభేదాలు, అమలుకు నోచుకొని ఎన్నికల హామీలు ఊరటనిస్తున్నాయి. అయితే నగర వైసీపీకి ఇద్దరు సమన్వయకర్తలు ఉండడం ప్రతికూలంగా మారిందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ముత్తా శశిధర్లలో నగర వైసీపీలో 2 వర్గాలుగా కొనసాగుతున్నారు. ఒకరికి టికెట్ దక్కితే మరొకరికి వ్యతిరేకంగా పనిచేయడం ఖాయమే అనే మాట కాకినాడ వైసీపీలో బహిరంగంగానే వినిపిస్తోంది. తాను అధికారంలో ఉన్న సమయంలోనే కాకినాడ నగర అభివృద్ధి జరిగింది తప్ప ప్రస్తుత ఎమ్మెల్యే హయాంలో ఏదీ ముందుకు పోవడం లేదంటున్నారు మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. ప్రస్తుత ఎమ్మెల్యే పాలనలో ప్రజా సమస్యలను గాలికి వదిలి సొంత ఎజెండాతో ముందుకు వెళ్తున్నారంటున్నారని విమర్శిస్తున్నారు. 4 ఏళ్లలో స్మార్ట్ సిటీగా ప్రకటించడమే తప్ప ఎలాంటి అభివృద్ధి జరగలేదని, కనీసం మంజూరైన నిధులు కూడా సద్వినియోగం కాలేదని ద్వారంపూడి వాదన. కేంద్రం పంపిన నిధులను దారి మళ్లిస్తున్నారంటున్నారు మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. రోడ్ల విస్తరణ, రాజా ట్యాంక్ను అభివృద్ధి చేయడం, జన్మభూమి పార్క్ ఫ్లైఓవర్లు ఇంకా పూర్తి కాలేదని, వాటర్ స్కీమ్ విషయంలో ఎమ్మెల్యే దృష్టి పెట్టలేదని ఆయన ఆరోపిస్తున్నారు. స్మార్ట్ సిటీ వచ్చిన తర్వాత నిధులు ఏవైతే వచ్చినాయో ఆ నిధులు పూర్తిగా కూడా సద్వినియోగం చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు కూడా డైవర్ట్ చేయడం జరిగింది. మెయిన్ రోడ్ వైండింగ్ కానీ, రాజా ట్యాంక్ డెవలప్మెంట్ కానీ, జన్మభూమి పార్క్ కానీ, అదేవిధంగా బోట్ క్లబ్ కానీ, ఫ్లైఓవర్స్ ముఖ్యంగా మల్లిపూడి సంజయరావు గారు ఫ్లేవర్, అదేవిధంగా వైఎస్ఆర్ ఫ్లేవర్, పాత బస్ స్టాండ్ దగ్గర ఉన్న వైఎస్ఆర్ ఫ్లేవర్ కానీ, అదేవిధంగా కొండపాలెం ఫ్లేవర్ కానీ. కొండపాలెం ఫ్లేవర్లో ఉన్నప్పుడు మేము 35 కోట్లు నిధులు తెచ్చి పెట్టిన తర్వాత కూడా ఇప్పటికీ కూడా 4 సంవత్సరాలకు కూడా ఆ యొక్క పనులు పూర్తి అవ్వలేదు. అదేవిధంగా పోర్ట్ దగ్గర 13-1 ఫ్లైఓవర్, 13-1 ROB కూడా మేము శాంక్షన్ చేయడం జరిగింది, మేము పర్మిషన్ తేవడం జరిగింది, అది పూర్తి అవ్వలేదు. ఎమ్మెల్యే మీద వ్యతిరేకత ఉన్నా దాన్ని క్యాష్ చేసుకునే స్థితిలో ప్రతిపక్షం లేదు. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఈసారి సీటు ఎక్కడ వస్తుందోనని మీమాంసల్లో అంటీముట్టనట్టుగా ఉన్నారు. గడప గడపకు వైఎస్ఆర్ పేరుతో ముత్తా శశిధర్ తిరుగుతున్నా ఆయన ధీటుగా స్పందించలేకపోతున్నారు. నియోజకవర్గ కన్వీనర్గా ఉన్న ఫ్రూటీ కుమార్ కూడా ఆరోపణలు చేస్తున్నారు తప్ప క్షేత్రస్థాయిలో యాక్టివ్గా లేరన్న అభిప్రాయం క్యాడర్లో ఉంది. రానున్న ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమని ఇప్పటికే పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పిన నేపథ్యంలో కాకినాడలో జనసేనకు ఎవరు అభ్యర్థవుతారనేది ఆసక్తికరంగా మారింది. కాపు సామాజిక వర్గ ఓట్లు జనసేనకు కలిసి వస్తాయనే అంచనా ఉన్నప్పటికీ పార్టీకి సరైన అభ్యర్థి లభిస్తారా అనేది ఇప్పటికీ అనుమానంగానే కనిపిస్తోంది. మరోవైపు ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్ధమవుతోంది. అన్ని పార్టీల లీడర్లు ఎవరికి వారే అధిష్టానం ఆశీస్సులు పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. మరి ఎవరికి పార్టీ పెద్దలు మొగ్గు చూపుతారో, ప్రజలు ఎవరిని అసెంబ్లీకి పంపుతారోనని నేతలు ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. 2019లో ఎవరు ప్రాతినిధ్యం వహిస్తారో వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇది ఈ వారం అసెంబ్లీ రిపోర్ట్. కాకినాడ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రజలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి జరిగిందని కొందరు అంటుంటే అసలేం జరగలేదని మరికొందరు అంటున్నారు. ప్రజలేమనుకుంటున్నారో ఇప్పుడు చూద్దాం. ట్రాఫిక్ నియంత్రణ చేయడానికి సంబంధించిన రోడ్లను కానీ, ఇక్కడ బ్రిడ్జెస్ని కానీ ఏది కూడా నెలకొల్పకుండా ప్రజలకి మభ్యపెట్టి ప్రజలతో ఓట్ల కోసం రాజకీయాలు చేస్తున్నారు తప్ప ప్రజా సమస్యల కోసం కానీ, ట్రాఫిక్ నియంత్రణ కోసం కానీ
ఏమీ పనిచేయడం లేదని చెప్పి ఈవేళ మనం సర్పవరం నుంచి జగన్నాథపురం వంతెన వరకు కూడా ట్రాఫిక్ని మనం చూస్తే ఈవేళ హైదరాబాద్లో ఏ స్థితిలో అయితే ఉన్నదో ట్రాఫిక్ ఆ విధంగానే కాకినాడ ప్రాంతంలో కూడా నడుస్తున్న క్రమం కనిపిస్తుంది. రోడ్లు పాలు చేస్తామన్న పేరుతో ఎక్కడ మిడిల్ దింపేసేసి ఇటువైపు చూస్తూ ఉన్న ఈ ట్రాఫిక్ అంతరం కలిగించే భాగ్యం చాలా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా వివిధ మెయిన్ ఒక మెయిన్ రోడ్లో కానీ లేదంటే ఇతర జిల్లా పరిషత్ సెంటర్లో కానీ జనరల్ హాస్పిటల్ కానీ ఇలా చాలా చోట్ల కూడాను ఎక్కడ పడితే ట్రాఫిక్లో బళ్ళు పెట్టేయడం, కాళ్ళు నిలిపివేయడం, దాన్ని సక్రమైన మార్గం నడపకపోవడం అనేది చాలా దీనాదాయంగా పరిస్థితి ఏర్పడుతుంది. కొండైపాలెం రైల్వే గేట్ దగ్గర వంతెన నిర్మాణం అనేది గత 5-6 ఏళ్ళుగా పెండింగ్లో ఉంది. ప్రారంభించారు, పూర్తి చేయరు. ఈ పూర్తి చేయకపోవడం వల్ల ఏం జరుగుతుందంటే ప్రజలకేమో చాలా తీవ్ర అసౌకర్యంగా మారింది. అది నిర్మాణం వల్ల ఏమో చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఇబ్బందిగా మారింది. అటు ఇటు ట్రాన్స్పోర్ట్కేమో సౌకర్యం లేకుండా ఉంది. ఇది పరిస్థితి. ఎందుకని ఇంత దీర్ఘకాలం పడ్డది పెండింగ్లో ఉండిపోయింది? కేవలం 3 నెలల ముందు ప్రారంభించారు చిత్రాడ 2వ రైల్వే ఫ్లైఓవర్. అది చాలా వేగంగా నిర్మాణం జరుగుతున్నది. 3 నెలల క్రితం ప్రారంభించిందేమో ఇంకో 2 నెలలు అయిపోయే పరిస్థితిలో ఉంది. 5 ఏళ్ల క్రితం ఇది ప్రారంభించారు. ఇంతవరకు ఏంటంటే ఎప్పుడు ముగుస్తుందో కూడా తెలియట్లేదు. 2019 ఎన్నికల్లో ఎవరెవరు టికెట్ ఆశిస్తున్నారు, ఎవరెవరు బరిలో నిలుస్తారో ఒకసారి చూద్దాం. ఇది ఇవాల్టి కాకినాడ అసెంబ్లీ రాజకీయం. మరో అసెంబ్లీ రాజకీయంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.